అసలు మతాలు మారిపోతున్నారు బాబో అని గోలెడుతున్నారు. ఎవడు మతం మారాడు? వీళ్ళు ఎవరు మతం మార్చుకున్నారు చెప్పండి? మతం మార్చుకోవడం అంటే అంత సులభం అనుకున్నారా? నేనేం మతం మార్చుకోలేదండి. నేను హిందూగానే ఉన్నాను. నేను పుట్టడం హిందూగా పుట్టాను, పెరగడం హిందూగా పెరిగాను. ఇప్పుడు మాట్లాడుతుంది హిందూగా మాట్లాడుతూ చచ్చిపోతే హిందూగానే చచ్చిపోతాను. పరలోకం మాత్రం క్రైస్తవుడికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే నా దేవునికి ఈ శరీరంతో కానీ, ఈ మతాలతో కానీ, కులాలతో కానీ సంబంధం లేదు. నా ఆత్మతోనే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చిన అయ్యగారిని చూస్తుంటే అంత నీట్గా ఉన్నాడు. ఆయన మంచి మేసకట్టుతో బ్రహ్మాండంగా షేవ్ చేసుకొని అద్భుతంగా ఉన్నాడండి. నన్ను చూస్తేనేమో ముఖం అంతా గడ్డమయ్యా. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరు వెళ్తారు పరలోకానికి? ఆయన నీట్గా ఉన్నాడు కనుక నువ్వు బాలేవు, నీట్గా ఉన్నాడు ఆయన వెళ్తాడా? అప్పుడప్పుడు యేసుప్రభు బొమ్మల్లో గడ్డం ఉంటుంది, నీకు అంత కనుక నువ్వు వెళ్తావు అని నన్ను అంటారా? నిజంగానే దేవుడి పై వేషాన్ని చూస్తాడా? పై వేషభక్తి మీరు చేయకండి. ఈరోజు పై వేషాల భక్తే మీకు నేర్పిస్తున్నారు కూడా. ప్రభుని నమ్ముకుంటే పేర్లు మార్చేయడం, ప్రభుని నమ్ముకుంటే బొట్లు తీసేయడం, ఇవన్నీ పై వేషాలే. నేను ఓపెన్గా చెప్తున్నాను. నన్ను ఎవడు పిలిచినా పిలవకపోయినా నష్టమేం లేదు. నాకు అద్భుతమైన 500 మందితో ఉన్న సంఘం ఉంది. నేను అనేది ఓపెన్గా చెప్తున్నాను. పై వేషానికి విలువివ్వకండి. నీ అంతరాత్మకు నువ్వు పవిత్రత చేకూర్చే అవకాశమే. అందుకని యేసుక్రీస్తు మీ మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధీకరించును. ఈరోజు నీ మనస్సు మారాలి, నీ యొక్క ఆత్మ పవిత్రంగా చేయబడాలి. అలా పవిత్రంగా చేయబడ్డానికి వచ్చిన ప్రభుని అంగీకరించి తప్ప మతానికి సంబంధించిన ప్రభు మనకొద్దు. రేపు ఉదయం నేను పెళ్ళు చేస్తున్నానండి. ఇప్పటికి కొన్ని 100 పెళ్ళిళ్ళు చేశాను. ఈ నెలలో దగ్గర 12 పెళ్ళిళ్ళు చేస్తాను. పెళ్లి చేసినప్పుడల్లా ఒక సర్టిఫికెట్ ఇస్తాం. ఆ సర్టిఫికెట్ మీద ఏమని ఉంటుందో తెలుసా? అకార్డింగ్ టు ద యాక్ట్ 1872, 1872 సంవత్సరపు యాక్ట్ ప్రకారంగా పెళ్లి చేసే వాళ్ళకి తెలుస్తాయి. వివాహ చట్టం అది. భారతీయ శాస్త్రీయ లేక వివాహ చట్ట ప్రకారంగా 1872 చట్టంలోని ఆర్టికల్ 4లోని ఈ భాగాలు, 5లోని ఈ భాగాల ప్రకారంగా వీరిరువురు భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకిచ్చిన అధికారమును బట్టి ప్రకటిస్తున్నాను అంటారు. పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? అవునా కాదండి? మరి మత మార్పిడికి ఏ చట్టం ఉందయ్యా? మత మార్పిడికి ఏ చట్టం ఉంది? ఏ సర్టిఫికెట్ ఇవ్వగలం? ఈరోజు చాలామంది మతాలు మార్చేస్తున్నారని గోల పెట్టేస్తున్నారు. మీరు ఎవరైనా అడిగితే మేము మతం మార్చుకోలేదని చెప్పండి. మీ మతాలు మార్చడానికి సభలు ఏర్పాటు చేయలేదని. మతాలు మార్చుకోవాలంటే అది వేరే. నేను దాని గురించి మాట్లాడలేదు. నా బైబిల్లో దాని గురించి లేదు. యేసుప్రభు వారే స్వయాన్ అన్నారు, మీరు మీ మతములో ఒకరిని చేర్చుకొనవలనని. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు తిరిగి తిప్పలు పడతారు కానీ మీరు రారు, వాళ్ళని రానివ్వరని స్వయాన శ్రీ 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 ప్రభులు వారే చెప్పారు ఆ మాట. కనుక మత మార్పిడి గురించి మాట్లాడలేదు. ఆలోచించు, నీ ఆత్మను పవిత్రంగా తిరిగిస్తావా? ఈ ఆత్మకు పవిత్రత చేకూర్చడానికి ఆయన చిందించిన రక్తములో కడగబడతావా? సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం రుధిర ప్రోక్షణం అవశ్యం తద్రుధిరం పరమాత్మేనాం. ఎందుకు పరమాత్ముడి రక్తం అవ్వాలి? ఆయన వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ఈ జీవాత్మ ఎవరిది? పరమాత్మది. తిరిగి ఆయనే తెచ్చుకోవాలి తన దగ్గరికి. ఆయనే తెచ్చుకోవాలి. కనుక ఈ పాపముగా ఉన్న ఆత్మకు ఒక బలియాగం చేసి పాపాన్ని తొలగించాలి. తద్రక్తం పరమాత్మేనాం. పుణ్యదాన బలియాగం. ఒక బలియాగం చేయడానికే, ఒక పుణ్యకార్యం చేయడానికే ప్రభు వచ్చాడు తప్ప మతాలు మార్చడానికి రాలేదు మిత్రులారా. ఆ మాటే వ్రాయబడి ఉంది రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. స్పష్టంగా ఉంటుంది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయనో. తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై. ఎక్కడ అపరాధము? ఏదైతే తినద్దన్నారో అది తినడం వలన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి. శిక్ష ఏంటి? మరణం. పాపంతోనే చచ్చిపోకుండా చచ్చిపోయి నిత్య జీవం పొందడానికి ఆలోచన చేశాడు ఆయన. అందుకని అన్నాడు, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయనో అలాగునే ఒక్క పుణ్యకార్యము వలన. ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆ పుణ్యకార్యం చేయడానికి వచ్చాడే తప్ప నీ మతాలు నా మతాలు, నీ పేర్లు నా పేర్లు. బైబిల్లో చాలామంది పేర్లు మార్చుకుంటారు. నువ్వు మార్చుకున్నావుగా. నేను మార్చుకున్నానంటే ఈరోజు ఆధార్లో కాదు కదా, నా పాస్పోర్ట్లో, నా పాన్ కార్డులో, నా లైసెన్సులో, నా సీబుక్లో అన్నిట్లోనూ నా పేరు లాజరస్సే. ఒక ఆయన మాట్లాడుతున్నాడు టీవీలో. మాట్లాడుతున్నంతసేపు రెవరెండ్ కే తిమోతి, జీవంగల దేవుని సంఘం రెవరెండ్ కే తిమోతి
ప్రవచన దేవుని సంఘం ఏదో వస్తుంది పేరు మొత్తానికి. విచిత్రం ఏంటంటే మీటింగ్ అంతా ఆయన బోధ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీరు మమ్మల్ని ప్రోత్సహించదలిస్తే, ఇదిగో మా అకౌంట్ నెంబర్ కె తిరుమలరావు SBI. ఏంటిది మాట్లాడేటప్పుడేమో రెవరెండ్ కె తిమోతి, అకౌంట్ నెంబర్ ఏమో కె తిరుమలరావు. ఎవడు చెప్పాడు మార్చుకోమని? అసలు మారిస్తే పూర్తిగా నువ్వు మార్చుకో, లేదా ఊరుకో. బైబిల్లో బాప్తిజం తీసుకున్నప్పుడు పేర్లు మార్చినట్టుగా ఎక్కడ కనపడదండి. పేర్లు మార్చిన సందర్భాలు ఎక్కడున్నాయో తెలుసా? అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చాడు, సారాయి పేరు సారాగా మార్చాడు. వాళ్ళేం బాప్తిజాలు పొందలే. వాళ్ళు ఎప్పుడు మారారో తెలుసా? ఆదికాండం 17 చదవక్కర్లేదు, 17లో ఉంటుంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండండి. అప్పుడు మార్చుకో. ఈ క్రైస్తవ భక్తి జీవితంలో ఎవడు జోకు లేకూడదు. నా పాత పేరు వెంకటేశ్వరరావు అండి, ఇప్పుడు నేను ఏదో క్రీస్తులో ఉన్నాను. ఎందుకు మార్చుకున్నావయ్యా? ఆ వెంకటేశ్వరరావు చెడ్డోడు, ఆ వెంకటేశ్వరరావు పాడైపోయినాడు, ఆ వెంకటేశ్వరరావు తిరుగుబడినాడు. అందుకని ఈరోజు నేను మార్పు చెందానని అందరికీ తెలియడానికి నా పేరు మార్చుకున్నాను. నేను అంటున్నాను అప్పుడే, నువ్వు వెంకటేశ్వరరావుగానే ఉండి తాగుడు మానే, నువ్వు వెంకటేశ్వరరావుగానే ఉండి అవతలను పొడి చేయడం మానే, నువ్వు వెంకటేశ్వరరావుగానే ఉండి ఆడి చేపలు ఈడి చేపలు అట్టుకుని బూతులాడటం మానే. అప్పుడు ఏమంటారో తెలుసా? అరే వెంకటేశ్వరరావు గారు నిజంగా మారాడు అంటాడు. అంతే తప్ప వెంకటేశ్వర గడా ఆడి ఇప్పుడు సమయలు రే, సరస్వత ఇప్పుడు చలోమిరే. నిజంగా సరస్వతి మారిందా అనేది ఎక్కడ తెలుస్తుంది? ఆ పాత పనులు చేయడం మానే, పాత పేరు మార్చడం కాదు, నీ పాత పనులు మానే. నీ ఇంతకుముందు అబద్ధాలు ఆడావు మానే, దొంగతనాలు చేసావు మానే, చెడు బుద్ధి కలిగి ఉన్నావు మానే. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మార్పు అనేది ఎక్కడ రావాలంటే లోపల రావాలి, ఈ ఆత్మలో పుట్టాలి. నేను పవిత్రమైనటువంటి వ్యక్తిగా జీవించదలుచుకుంటున్నాను, నేను ఇక్కడి నుంచి పవిత్రంగా ఉండదలుచుకుంటున్నాను. పౌలుకి పేరేం మార్చలేదండి. అననీయ వచ్చి బాప్తిజం ఇచ్చి అన్నం పెట్టి దమస్కులో సేవకు ప్రతిష్ఠించాడే తప్ప సౌలుని పౌలుగా మార్చినట్టు బైబిల్ ఏం చెప్పదు. పౌలు అంటే అర్థం ఏంటంటే చిన్నోడు అని అర్థం. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కలిసి అతనికి ఆ పేరు పెట్టారు, పౌలు గాడు రా వీడు అంటే చిన్నోడు రా అని. అలా వచ్చిందే తప్ప బాప్తిజాల ద్వారా వచ్చింది కాదు. అలాగన్నానని చెప్పేసి ఇప్పుడు మార్చుకున్న వాళ్ళంతా మా పాత పేరు మాకు వచ్చేయాలి బాబు అలాగ అనకండి, పెదవ గోరాజును మీరు అని. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ చేసావు, చేసిన దాన్నైనా కాస్త కాపాడుకో అంతే తప్ప రెండు పేర్లతో. ఇక్కడో పేరు, బడిలో ఒక పేరుతో, గుడిలో ఒక పేరుతో, ఉభయ చెర్రపు జీవితం మానుకో. వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నులి వెచ్చని జీవితం బహు ఘోరం. ఎలా బ్రతుకుచున్నావో, నీవెక్కడ పడిపోయావో యోచించుమా నేస్తమా, గమనించవా సేవక. ఈరోజు అలా చేయబాక మిత్రమా, నీ మార్పు అనేది లోపల రావాలి. ఈరోజు ఆదామవ్వలు పడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ బలహీనతే. నేను అంటున్నాను ప్రియులరా, సాతాను వాళ్ళని పడగొట్టడానికి అవకాశం తీసుకున్నది అదే. సాతాను దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తెలుసా మీకు? నాకు తెలిసి ఒక 2000 ఆయుధాలు ఉన్నాయి. ఎవరి దగ్గర తెలుసా? రాజమౌళి గారి దగ్గర, బాహుబలి డైరెక్టర్. నవ్వులాటికి చెప్పట్లే, పేపర్లో చూడండి, అన్ని ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, రాజమౌళి దగ్గర అన్ని ఆయుధాలు ఉంటే మన దగ్గర ఎన్ని ఉండాలా? సాతాన్ దగ్గర ఎన్ని ఉంటాయి? సాతాన్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? వాడి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదండి. అది విచిత్రం. ఎన్ని ఆయుధాలు ఉన్నాయో తెలుసా? నీ బలహీనతే వాడి ఆయుధం. యువర్ టెంప్టేషన్ ఈజ్ హిజ్ వెపన్. ఆడికేం ప్రత్యేకంగా బలహీన ఆయుధాలు ఏమి ఉండవు. నీకు పడుకొని ఉందనుకో, వదినా వెనక్కిళ్ళు అనుకో, నేను పూనుకుంటాను. నీ బలహీనతే ఆడు ఆయుధం. వెళ్ళిపోవాలని ఉందా, వెళ్ళిపోదామని ఉంది, వెళ్ళిపోదామని ఉంది, ఆకలేసేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది అనుకో, ఆడంటాడు లే వెళ్ళు అంటే నీకు తెలియకుండానే అలా కుర్చీ నుంచి లేచిపోయి అలా వెళ్ళిపోతావు. నీ బలహీనతే దిక్కుమల సీరియల్ చూసేటట్టు చేస్తుంది. నీ బలహీనతే ఈరోజు సినిమాల వెంబడి, నీ బలహీనతే ప్రార్థన లేకుండా, నీ బలహీనతే వాడి ఆయుధం. వాడి దగ్గర ప్రత్యేక ఆయుధాలు ఏం లేవు, నీ బలహీనతే. అందుకే అంటున్నాను ప్రియులారా, నీ లోపల ఉన్నటువంటి ఆ బలహీనతనే పాపాన్ని తొలగించి నేను పవిత్రంగా చేయడానికి ఆయన వచ్చాడు, పుణ్యకార్యం చేయడానికి ఆయన వచ్చాడు. ఆ పుణ్యకార్యం నీలో జరగడానికి ఈ చిన్న బ్రతుకుని ఆయన చేతిలో పెట్టి చాలు.
అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏం లేదు. యేసయ్యా, ఈ బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాను, రేపేమి సంభవించునో నాకు తెలియదు, నా జీవం ఏ పాటిదో అది నాకు తెలియదు. కొంచెంసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటిదని మట్టుకు తెలుసు. అందుకని బ్రతికి ఉండి ఇది అది చేయడానికి నా ఈ బ్రతుకుని నీ చిత్తానికి అప్పగిస్తున్నానయ్యా. ఇది నా ఆత్మకి నేను చేసుకోకపోతే నాకు పాపం కలుగుతుందని అర్థమవుతుందయ్యా. ఈరోజు ఆ చిన్న బ్రతుకు నేను చేతిలో పెడతావా? ఆ బ్రతుకుకి పవిత్రాత్మగా మార్చడానికి. నేను అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంజం వేసుకున్న బ్రాహ్మణ్. ఇప్పుడు ఆ వివరం చెప్పట్లేదు, కానీ అన్నవరం వెళ్ళినప్పుడల్లా నన్ను చాలా గౌరవంగా పిలిచేవారు లోపలికి. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని రిటైర్మెంట్ తీసుకున్నారు. వారికి నేనంటే చాలా అభిమానం. ఎందుకంటే భక్తిలో నాకు ఉండేవాడిని కనుక. ఆ రోజుల్లో చాలామంది పూజారులకు నేను సహకారిగా ఉండేవాడిని. అప్పుడు పూజారికి సహకారిగా ఉన్నాను, ఇప్పుడు పాస్టర్లకు సహకారిగా ఉన్నాను అంతే. ఆయన లోపలికి వచ్చినప్పుడు అందరి చేతిలో పుష్పాలు పెట్టించేవారు. ఆయన మంత్రం చదివేవారు. ఆ మంత్రం ఏమిటో తెలుసా? యాని కానిచ పాపాని బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్. మనం ఎలాగైనా పాపంలో ఉన్నాం. జన్మాంతర కృతానిచ, అనేక జన్మల తర్వాత ఈ జన్మండి అని మన శాస్త్రం చెప్పుద్ది. బైబిల్ అంటది ఇదే జన్మ, ఇదే ఉత్కృష్టమైన జన్మ. ఈ జన్మ తర్వాత ఇంక జన్మలు లేవు. చాలామందికి ఈ మాట అర్థం అవుతుంది. ఒక ఆయన ఇలాగే నా కారు దగ్గర నిలబడి వాక్యం విన్నాడు. నేను కారు దగ్గరికి వెళ్ళేసరికి నన్ను పట్టుకొని అని మొదలెట్టాడు. ఎందుకు ఎడుతున్నాను? నీ మాటలన్నీ ఏంటంటే నా బతుకు అర్థమైపోయిందయ్యా అన్నాడు. చాలా స్తోత్రం, ఇప్పుడు ఆ బ్రతుకుని ప్రభు చేతిలో పెట్టా అన్నాను. ఇప్పుడు వద్దులే బ్రదర్, వచ్చే జన్మలో చూద్దాం అంటున్నాడు. ఇంకెన్ని ఉంటాయి నీకు? ఇదే ఆఖరి జన్మ. చాలా మందికి అర్థమవుతుంది. మొగుడు పిల్లలు ఇద్దరు ఎదురు బదురు కూర్చొని 7 ఏళ్ల జన్మల బంధమే నీది నాది, వచ్చే జన్మలో కూడా నువ్వే నా పిల్లలు, ఇదంతా సుత్తండి. ఇదే ఆఖరి జన్మ. మారితే, బాగుపడితే, ఏదైనా పొందితే ఇక్కడే పొందాలా. ఇంక ఈ జన్మ తర్వాత ఇంకోటి ఏదో చేద్దాం అనుకోవడం మన అమాయకత్వం, మూర్ఖత్వం. నేను అంటున్నాను పిల్లరా, ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు 500, 1000 క్యాన్సిల్ చేశారా? మార్చుకోవడానికి టైం ఇచ్చారా లేదా? ఇచ్చుకోకుండా మార్చుకోకుండా కూకుంటే ఏమవుద్ది? నా మూటలో నా కట్టలో నువ్వెవడు చెప్పడాగా? మాడితే అలాగే మాట్లాడతారు కదండి. నేను మార్చుకోపోతే ఏమవుతుందో తెలుసా? నీ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు పట్టుకుపోతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. పట్టుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా దాచిపెడతారా? తీసేసి నోట్లు, పాడైపోయిన నోట్లు, పడిపోయిన నోట్లు, చిరిగిపోయిన నోట్లు, చితికిపోయిన నోట్లు అగ్నిలో పాడేస్తారు పిల్లలు. అడగండి ఎవరినైనా. నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు నేను మార్చుకోను, నా మూటలైనా కట్టలై నీ చెమట ఉందా అందులో? బాబోయ్, నువ్వు మార్చుకోకపోతే అలాగే అగ్గిపాలు అయిపోతాయో, ఈ బతుకు మార్చుకోకపోతే ఈ జన్మలో ఎక్కడికంటే పెద్ద మంటలు అక్కడ ఉన్నాయి, అక్కడ పోతావు, జాగ్రత్త. ఆ మంటల్లో పడకూడదని ఈ మీటింగుల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. అందులోంచి నిన్ను తప్పించడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. జన్మాంతర కృతానిచ తాని ప్రదక్షంతి పదే పదే. మనిషి తిప్పలు పడుతున్నాడండి, ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మగారు చెప్పరు. చేతిలో పువ్వు పెట్టిన వెంటనే మన దృష్టి అంతా మంత్రం మీద ఉండదండి. నేను చాలామందిని చూశాను, పూజారిగా నిలబడేవాడిని. అప్పుడప్పుడు పూజారిని కాదు, నిలబడేవాడిని. ఈ పువ్వులు ఎట్టేవనుకోండి, ఇలా పువ్వు మీదే ఉంటుందండి దృష్టి. మనం ఏదో ప్లేట్లో ఉన్న పువ్వు అందరికీ పెడతాం. చూసావా, నాకు మందారం పెట్టాడు, దానికి గులాబీ పెట్టాడు, ప్లేట్లో సంపెంగ ఉంది, అది ఇస్తే బాగున్నాయి. అసలు దృష్టి దేని మీద ఉంచాలి? ఆ మంత్రం మీద ఉండదు. ఆయన మట్టుకు మంత్రం చదివేస్తుంటాడు. ఎలాగా ఆయన కానించి పాపాన్ని జన్మ అంతర్గతాన్ని దాని ప్రక్షించి 3 సార్లు తిరగండి అమ్మా, పువ్వెట్టు తిరుగుతావు. నేను తిరగద్దని చెప్పట్లేదు ప్రియులారా, తిరగబడాలి మానవ జీవితం. కానీ ఎలా తిరగబడాలో ఇవి వీళ్ళ దగ్గర 2 తిప్పుతారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములు ఈ రాత్రి నీ బతుకు తిప్పబడితే ఆ మోక్షం నీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే తిప్పబడాలి. జన్మాంతర కృతానిచ తాని ప్రదక్షంతి పదే పదే. పాపోహం, నేనే పాపాన్ని. పాప కర్మాణం, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపల ఉన్న ఆత్మ పాపం. పాప సంభవ, నేను పుట్టడం పాపం. త్రాహిమం కృపయా దేవ, కృపను అనుగ్రహించువాడా. శరణాగత వత్సల, నువ్వే మాకు శరణం. అన్యదా శరణం నాస్తి, మాకు ఇంకెవరు అక్కర్లా. త్వమేవ శరణం మమ, నువ్వే మాకు శరణం. కృపను అనుగ్రహించువాడా, మాకు శరణం నువ్వే. ఇదే అర్థం. కృపను అనుగ్రహించువాడు ఎవడు? నా కృప నీకు చాలు అన్న మాట అన్న దేవుడు బైబిల్లోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవరు రాకండి. రక్ష మహాబాహో అని అంటారు చివరిలో. రక్షించడానికి మహాబాహువులు చాపినవాడా. ఎవరది? ఈ రాత్రి వివరిస్తున్నాను నేను. ఆ బాహువుల్లోకి నీ బ్రతుకుని పెట్టుకుంటావా?
నేను ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన నిలబడి వింటున్నాడండి. ఆయన బ్రాహ్మడు, ఆ పంచికట్టు ఆ ధోవతి బట్టి తెలిసిపోయింది. నేను వెళ్ళేసరికి నమస్కారం అన్నాడు. నేను ప్రతి నమస్కారం చేశాను. మనది ఏ ఊరు అన్నాడు. మనది కాకినాడ అన్నాను. చాలా బాగా చెప్పావు అన్నాడు. సంతోషం అన్నాను. అయితే నాకు ఒక సందేహం అన్నాడు. అడగండి అన్నాను. నదీనాం సాగరం గచ్చితి అన్నారు కదండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ నది అయినా సరే సాగరంలోనే కలవాలి. మీరేమో యేసుప్రభు అంటున్నారు, మేము ఇంకోటి అంటున్నాం, ఆయన ఇంకోటి అంటున్నారు. ఎవరు ఏ భక్తి చేసినా చివరికి వెళ్ళేది మోక్షానికే. అవునన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. కొంపకిల్లి పడుకో. నేను అనేది ఏంటంటే ఏది పడితే అది అక్కడికి తీసుకెళ్ళిపోద్దా. నేను అప్పుడు ఒకటే చెప్పాను ఆయనతో, అయ్యా ఒక చిన్న విశ్లేషణ అడుగుతాను, వివరం చెప్తారా అన్నాను. అడగండి అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుల దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుకు వస్తుంది. అవునా? ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు దిగుద్ది. అవునా కాదా కెమెరా ఆపరేటర్? అవునా? అంటే ఎందులో పోసుకున్న గొంతులోకే వస్తుందని మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి సాంబార్ ముక్కులు వేసుకొని అన్నం చెవిలో దోసి వెళ్తుందా? ఆయనకి ఏమి పెట్టాడే దేవుడు? ఆయనకి ఏం పెట్టాడు? నోరు పెట్టాడు. ఏ కాలువ పడితే ఆ కాలువ, బహుశా సముద్రంలో కలవచ్చేమో కానీ మోక్షానికి వెళ్ళాలంటే మట్టుకు యేసు రక్త కాలువలోకే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అందుకనే అంటున్నాను మిత్రులారా, ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో చెబుతున్నాను. మతాలు ఎవరు మారబాకండి. మీ స్థితిని మార్చుకోండి, చిన్న బ్రతుకును మార్చుకోండి. ఈ బ్రతుకును ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడండి. కృపను అనుగ్రహించే వాని చేతిలోకి మీరు రండి. యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ బ్రతుకు ఆయన చేతిలో పెడతావా? నేను 2 ఉదాహరణలు చెప్పి నేను విరమిస్తాను. నాకు చాలా ఇష్టమైన మాటలు ఒకవేళ విన్నా మరొకసారి వినండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఏం పేరు? అక్క నువ్వులే. ధ్యానం, ప్రార్థనాత్మలోకి వెళ్ళిపోయింది, ధ్యానంలోకి. నువ్వే అలా అలా ఎలా పడుతుందిరా? కొంచెం నాకు పంపించి బాబు, నాకు నిద్ర పట్టట్లేదు. అదైనా వింటూ నిద్రపోతాను. అంత నిద్ర వచ్చేస్తున్నాయి నా మాటలో. నాకు నిద్ర పడద్దేమో చూస్తాను. నేను అనేది ఏంటంటే పిల్లరా, ఆ జక్కయ్య అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు జక్కయ్య, కానీ ప్రపంచం 5 పేర్లు పెట్టింది. సుంకపు గుత్తదారుడు, అన్యాయస్తుడు, ధనవంతుడు, పాపిష్టోడు, పొట్టోడు. ఈ మనుషులకి పేర్లు పెట్టడం ఎక్కువ. మనుషులు మనకి ఇప్పటికీ అలవాటు అండి. పాస్టర్ గారు అయితే రాజుగారు లేచి వచ్చి, అయితే పాస్టర్ గారు ఉన్నారు మన మధ్య, విక్టర్ గారు లేచి వచ్చి, అమ్మ అందరూ ఇక్కడ ఉన్నారు కనుక చెప్పేస్తున్నాను, వచ్చే శుక్రవారం నాడు సత్యవతి ఇంట్లో కూటం పెట్టుకుంది, మీరు అందరూ అక్కడికి వచ్చేయండి అన్నారు అనుకోండి. వెనకాల 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటే, ఏ సత్యవతి? అదేనే ఎత్తుపడి సత్యవతి. అంటే ఎత్తుపళ్ళు ఉండకూడదా? పేరెట్టాడువే, అప్పుడు అలాగే పెడిచాడాక. ఈ జక్కయ్యకి యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ తెలుసుకోవాలని కోరిక ఉంది. ఒకరోజు యేసు ఎవరో తెలుసుకోవాలనుకొని పొట్టోడైనందున మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడండి. విచిత్రం ఏంటంటే యేసుప్రభు తన శిష్యులతో అలా వెళ్ళిపోతున్నారు. వెళుతూ వెళుతూ చూడాలని వచ్చిన జక్కయ్యను దేవుడు చూస్తున్నాడు. నేను అంటున్నాను పిల్లరా, నేను ఈ నెల, పోయిన నెల అంతా రోజు మీటింగ్లోనే ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ బళ్ళు మీద కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి, ఆ అరుగుల మీద కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వింటున్నారండి. వాళ్ళు వినాలని ఏం లేదండి, వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ మీరు వినడం నేను చూడట్లేదండి, నా దేవుడు చూస్తున్నాడండి. ఈ పాటి సమయము నువ్వు విన్నది ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక సందర్భంలో నువ్వు విన్నదాని ఫలాన్ని నువ్వు పొందుతావు. 100% క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం అదే. కొంచెం విన్నా చాలు. ఆ విన్నదానికి దేవుడిచ్చే గౌరవం ఏంటో తెలుసా? ఆ రోజు నువ్వు నా మాటలు విన్నావు గనుక, తృణీకరించకుండా విన్నావు గనుక, ఇదిగో ఈ ప్రమాదం నుంచి నేను తప్పిస్తున్నాను, ఇదిగో ఈ కార్యంలో నీకు లోటు లేకుండా చేస్తున్నాను. కాపుల కుటుంబానికి చెందిన రవి అన్నటువంటి ఒక అతను ఇలాగే మాటలు విన్నాడండి. వాతావరణం మారిపోయింది. తనేమో 4 చేలు కూడా కోసేశాడు. ఏం చేయాలో తెలియట్లేదు.
వర్షం పడిందంటే మొత్తం పంట పాడైపోద్ది. విన్నాడు. విని ఆ పొలం దగ్గరికి వెళ్ళి అనుకున్నాడు, ఇదిగో నేను విన్నటువంటి ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ ప్రభువు నా పొలాన్ని కాపాడాలి, నా పంటను నా చేతికి ఇవ్వాలి. తండ్రి చచ్చిపోయాడు. కష్టపడి 4 ఎకరాలు కౌలు చేస్తున్నాడు. మీకు ఒక ఆశ్చర్యం తెలుసా? ఆ చుట్టుపక్కలంతా వర్షం ఉంది, వాడి గ్రామంలో వర్షం పడలేదండి. వాడు ఆ పంటని మర్నాడి తొక్కించి దగ్గర దగ్గర 4 ఎకరాల్లోనూ వాడు నాకు తెలిసి 180 బస్తాలు తీసుకెళ్ళి ఇచ్చేసాడండి. నేను అంటున్నాను, నువ్వు చిన్నగా వింటే చాలు, తెలియకపోయినా చూస్తున్న దేవుడు మట్టుకు నువ్వెవరో ఆయనకి తెలుసు, నీకు ఆయన తెలియకపోవచ్చు. జక్కయ్య ఎవరో యేసుకు తెలుసు, అందుకనే జక్కయ్య దగ్గరికి వచ్చారు. జక్కయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారు, జక్కయ్య త్వరగా దిగిరా. ఎందుకు త్వరగా అన్నారో తెలుసా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఒకటి అది. రెండోది ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. ఇందులోంచి నువ్వు దిగాలి. నాకు అన్నీ తెలుసు అనుకునే మనస్తత్వం నుంచి దిగాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఆ పాస్టమ్మ గారికి చాలా పొగరండి. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పే మర్యాద ఉండదు. ఎందుకు పొగరంటే, వాళ్ళ నాన్నగారు పెద్ద దైవజనులండి, రెడ్డి స్టీఫెన్ గారని చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా సంస్థ నాయకులు. వాళ్ళ అమ్మగారు పెద్ద దైవజనరాలండి, రెబకా స్టీఫెన్ గారు, మా అత్తగారు. నా పెద్ద బావమరిది పెద్ద దైవజనుడు కాకినాడలో బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి. మా చిన్న బావమరిది రూఫస్ కుమార్ రెడ్డి. వాళ్ళ భార్యలిద్దరూ పాస్టర్మలు. ఆవిడికి ఎంత పొగరంటే 95లో పెళ్ళయిందండి, 96లో పిల్లలు లేరు, 97లో పిల్లలు లేరు, 98లో పిల్లలు లేరు. వాళ్ళ మేనత్త పోలికి వచ్చేసిందని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈవిడేంటంటే, మా నాన్న పెద్ద పాస్టరు, మా అమ్మ పెద్ద పాస్టరమ్మ, మా అన్నయ్య పెద్ద బిషప్పు, మా పెద్దొదిన పాస్టరమ్మ, మా చిన్నన్నయ్య పాస్టరు, మా చిన్నదిన పాస్టరమ్మ, నా మొగుడే పాస్టరు అంటే నేనే. పిల్లలు పుట్టలే. ఒక అభిషక్తుడైన దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, అందులో నుంచి దిగు, ఆ ఫీలింగ్లోంచి దిగు. ఎప్పుడైతే దిగి మోకరిల్లి ప్రార్థించి కన్నీళ్లు కార్చిందో దేవుడు ప్రవచనాత్మకంగా కొడుకునిచ్చాడండి. ఈరోజు చాలామందికి మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కొంచెం తెలుసుకోండి పిల్లరా, అందులోంచి దిగండి. చాలామందికి ఉంటుందండి ఇదంతా. నేను అంటున్నాను, ఓపెన్గా అడుగుతున్నాను, ఏ ఊర్లో సేవ మీది? ఎక్కడ సేవ? కేశవరమే ఏంటి? పల్లెటూరులో ఎప్పుడు చూసినా సంకలో బ్యాగ్ పెట్టుకొని స్తోత్రం 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 చెప్పుకుంటూనే ఉంటాడండి. ఈయన బస్సు ఎక్కాడు రాజమండ్రిలో. బస్సులో వెనకాల కూర్చొని స్తోత్రం ప్రభు, పిల్లలు ఉన్న సంఘం ఉంది బాబా, వస్తు లేవేస్తున్నాం బాబా అని ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల నల్లటోడు ఎవడో ఎక్కాడండి, పెద్ద సూటు పెద్ద బూట్ వేసుకొని. ఎక్కిన వెనకాలకు వచ్చేసరికి ఈయన స్తోత్రం చెప్పి, ఓయ్ ఇందాక నేను స్తోత్రం చెప్తున్నా ఎవరు నువ్వు అన్నాడంట. నేను పాస్టర్ కనుకమ్మా నేను అనుకున్నానులే. ఎక్కడ? కేశవరం, ఏది స్మాల్ పల్లెటూరు, సంకలో బైబిల్, 30 మంది విశ్వాసులు అని ఆయన జోకులు వేస్తున్నాడు. ఎందుకు నేను ఎవడో తెలుసా అన్నాడంట. పాప ఈయన అమాయకంగా నాది వెళ్దండి అన్నాడు. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడు. ఆయన ఎవరటండి? ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే అక్కడికి వెళ్ళి పీక్ కొత్తామని. వెంటనే ఈయన ఆశ్చర్యంగా, అవునండి అమెరికా వాసన వస్తున్నాడు అంటున్నాడు ఈయన. ఆయన అన్నాడంట, మీ కేశవరం ఎంత దూరం ఉంటుంది అన్నాడంట. ఇంకెంత ఉండో పావుగంటలో దిగిపోతాను అన్నాడు. ఈ పావుగంట మన ఇద్దరం ఖాళీగా వండుకోండు మాట్లాడుకుందామా అన్నాడంట. ఈయనకి అసలు కంగారు ఎక్కువ. బాబు మీరు మామూలు లేటింది బాబు, మీరు ఇంటర్నేషనల్ మీతో నాకు మాట్లాడి అన్నాడు. ఏంటది? ఓడిపోతానని భయమా? ఓడిపోతే 500 అన్నాడంట. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు మీటింగ్కి వెళ్తే రాజుగారు 500 ఇచ్చారు. అది పెద్ద కొత్త నోటు. ఈయన కానీ పట్టుకుపోతాడా అని అనుకుంటున్నాడు. కానీ యెహోవా చేత అభిషేకింపబడిన పాస్టర్ వెంటనే ఆయన వైపు చూస్తున్నాడు. బ్రదరు నువ్వు ఓడిపోతేనో అని. ఇటు అలా చూస్తావు, నేను ఓడిపోతే 5,000 ఇస్తాను అన్నాడంట. ఈయన ఇంకా ఆనందపడిపోతాడు. ప్రభు ఎప్పటి నుంచి గోడ గడిని చేద్దాం అనుకుంటాను, బాత్రూమ్లో ఏం చేస్తాను తండ్రి అని. నేను ఓయ్ తెగ మురిసిపోతున్నావు కానీ ముందు నువ్వు ప్రశ్న అడిగి అన్నాడంట. ఈయన వెంటనే అడిగాడు, ప్రభు ఆ బస్సులో కూడా కావనికిస్తాం అనుకోలేదు తండ్రి, రోయ్ ఎలాగైనా ఒక మంచి ప్రశ్న పాడే అని అడిగాడు. వెంటనే ప్రశ్న వేస్తున్నాడు ఆయన్ని. ఏమని? ప్రపంచంలో ఒక పక్షి ఉంది, దానికి 24 ముక్కులు, 42 రెక్కలు, 64 కాళ్ళు, 2తో నడుస్తుంది, 3తో ఎగురుతుంది, 4తో పుడుతుంది. ఆ పక్షి పేరు ఏంటి అన్నాడంట. ఇంక ఇంటర్నేషనల్ స్పీకర్ గారు టైపీకి ఎత్తున్నాడు, బెల్ట్ పీకి ఎత్తున్నాడు. ఎక్కడ దొరుకుతే 15 నిమిషాలు అయిపోయింది. కేశవరం సెంటర్ వచ్చింది, దిగిపోతున్నాడు ఈయన. దిగిపోతే ఏం చేయాలా? 5,000 ఇవ్వాలా? ఈయన చేతిలో 5,000 పెడితే ఈయన మురిసిపోతాడు. ప్రభువా నీకు అందుకే 5 పేర్లు పెట్టారు తండ్రి, ఆశ్చర్యకరమంటే నువ్వే ప్రభువా, బాత్రూమ్లో ఏం చేస్తాను, గోడ గడిని చేస్తాను అన్నాడు ఈయన. ఆయన అన్నాడంటే, తెగ మురిసిపోతున్నావు కానీ బ్రదరు నువ్వు చెప్పు సమాధానం అన్నాడంట. ఈయన వెంటనే అంటున్నాడు, నాకు తెలియదు, ఇదిగో 500 తీసుకో అన్నాడంట. దేవునికి ఒక స్తోత్రం కలిగింది కాక. ఎవడండి జ్ఞాని?
జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు భూమి మీద సమస్త కార్యములు జరిగించు యెహోవాను నేనని గ్రహించి తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. ఈ రాత్రి నీకు యేసు తెలుసా? చప్పట్లు కొట్టి అతిశయించు. ఆమేన్. నిన్ను అతిశయకారకుడిగా చేయడానికి ఆయన వచ్చాడు. నీ బ్రతుక్కొక ప్రత్యేకత ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నువ్వు విలువైన బిడ్డవి నాన్న. లోకానికి నువ్వు వేస్ట్గా కనపడతావు, లోకానికి నువ్వు పెద్ద మూర్ఖుల్లా కనపడతావు, లోకానికి పెద్ద వెధవలా కనపడచ్చు, లోకానికి నువ్వు చెడిపోయిందల్లా కనపడచ్చు. నీ దేవుడి దృష్టికి నువ్వు మంచి బిడ్డవి నాన్న. నీ దేవుని దృష్టికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నీ ఆత్మను తన దగ్గరికి చేర్చుకోవడానికి ప్రాధేయపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. నీ కొరకే చచ్చిపోవడానికి వచ్చాడు. ఎవరండి చచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళు? నీ కొరకు తన ప్రాణాన్ని, తన రుధిరాన్ని పెట్టి నిన్ను కడుక్కొని పవిత్రాత్మగా మార్చి పరభాగ్యం చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి, జక్కయ్య త్వరగా కిందకి దిగిరా. నేను తునిలో మీటింగ్ చూసుకొని తిరిగి వస్తూ ఉన్నప్పుడు కత్తిపూడిలో ఇలా తిరగాలి లెఫ్ట్కి. అక్కడ టీ స్టాల్ ఉంటుంది. టీ తాగడం నాకు ఇష్టం. ఆ టీ తాగడం నాకు అలవాటు. తీరా టీ దగ్గర ఆగేసరికి తాగుతున్నాను. నా కారు వెనకాల ఇంకో కారు ఆగింది. అందులోంచి ఒకటి దిగాడు. అండ్ నా ఫ్రెండ్ నన్ను చూసిన వెంటనే గుర్తుపెట్టాడు. అరే సుబ్రహ్మణ్యం ఎలాగున్నారా అన్నాడు. అడి పేరు రామ్ కుమార్, రారా రారా అన్నాను. ఇద్దరం టీ తాగుతుంటాడు. అంటున్నాడు, రే ఆ అయ్యప్ప స్వామి భక్తి చేస్తున్నప్పుడు ఏ భజనలో చూసినా నువ్వేరా బాబు. ఇప్పుడు కూడా ఏ ఊర్లో పోస్టర్ మీద చూసినా నువ్వే కనపడుతున్నావు. ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏంటిరే అన్నాడు. ఆడ మంచి ప్రశ్న వేసాడు అంటాడు. అప్పుడు చెప్పాను, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలరా, ఈ దేవుడైతే మన దగ్గరికే వచ్చేస్తాడు రా. చప్పట్లు కొడదాం పిల్లారా. జక్కయ్య దగ్గరికే వచ్చేసాడు. ఈ జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదండి. అంతకుముందు యేసును చూడాలని అనుకోవడానికి ముందు జక్కయ్య బ్రతుకు కాదు. అతడు కానీ ఊర్లోకి వస్తుంటే ఇలాంటి పిల్లల్ని వేసుకెళ్తున్న తల్లిదండ్రులు ఈ పాపిష్టోడు చూపులు మన బిడ్డల మీద పడకూడదని దాచేసేవారు, వెనకాల ఎక్కడో పెట్టించుకునేవారు. అలాంటి జక్కయ్య వస్తుంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు. అలిసిపోయేదని అరుగు మీద కూర్చుంటే ఈ సచ్చినోడు మన అరుగు మీద కూర్చున్నాడు ఏంటని ఆడవాళ్ళు ఆయన దిగి వెళ్ళిపోయిన వెంటనే అరుగు కడిగేసుకునేవారు. సెంటర్లోకి వస్తే కుర్రాళ్ళు చూసేవారే, పొట్టోడు వస్తున్నాడు రెండర పోదామని అందరూ పోయేవారు. కానీ అదే జక్కయ్య ఇప్పుడు యేసుతో నడవడం మొదలు పెట్టాడు. ఉన్నట్టుండి యేసుతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నువ్వు తీసుకోవడమే ఆలస్యం మిత్రమా, నువ్వు తీసుకోవడం ఆలస్యమే. నీ కొరకు ఆల్రెడీ గిఫ్ట్ ఇట్ ఈస్ రెడీ. అబ్రహమా, నీ బహుమానము అత్యధికము అగుచున్నది. నీకు కూడా నువ్వు రావాలనుకున్న వెంటనే రక్షణ సిద్ధంగా ఉంది. అదేం ప్రత్యేకంగా తయారు చేయడం కాదు, ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచింది, రెడీ. నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే నన్ను చూడాలనుకున్నావో అప్పుడే వచ్చేసింది. వెంటనే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? నా ఆస్తిలో సగం తీసుకెళ్ళి పేదోళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. నేను అంటున్నాను, ఆస్తులు సంపాదించాడు పేదోళ్ళు లేరా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన? యేసుతో వస్తే వస్తుంది పరివర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే ఏమన్నాడో తెలుసా? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 గంటలు. ఎవరైనా దాకా నుంచి 4 గంటలు నాకు గోలాడుతున్నారు? ఇప్పుడు చెప్పు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 గంటలు వేసి ఇచ్చేస్తా. అన్యాయంగా తీసుకునేటప్పుడు తెలియదా? నేను అన్యాయం చేస్తున్నానని తెలుసు. సిగరెట్ కాలుస్తున్నప్పుడు తెలియదా నువ్వు సిగరెట్ కాలుస్తున్నావని? నాకు తెలియదండి. ఆ గొట్టం ఎట్టు నోట్లో అంటే వచ్చేస్తుంది, దాని అంతా పక్కనే మింగేస్తాను, ముక్కుల నుంచి వదిలేస్తాను. అబ్బా నీకేం తెలదు. నేనేం తాగలేదండి బాబు, నోరు తెరిచానో లేదో చేస్తా అలాగే గొడకో. చాలా తెలివితేటలు ఉపయోగిస్తారండి. ఒక ఆయన ఇలాగే తాగేస్తున్న ఇంట్లో బుధవారం ప్రార్థన పెట్టారు. నేను ఆయనతో అన్నాను, ఓ పురుగు పట్టుకొని ఆయన తాగుతున్న గ్లాసులో వేసాను. ఆ పురుగు అలా తిరిగి చచ్చిపోయింది. వెంటనే తీసి చూపించాను, చూసే పురుగు ఎలా చచ్చిపోయిందో. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా అండి? పురుగు తీసేసిన ఆ గ్లాసులో అంతా గమ్మున తాగేశాడు. అదే టైప్ బాబు ఇప్పుడే చెప్పాను కదంటే, నాకు కడుపు నిండా పురుగులే అంటున్నాడు. ఏదో తెలియదు అట్లా ఎక్కువండి వాళ్ళకి. తెలీదా నీకు? అన్యాయం చేస్తున్నప్పుడు తెలీదా? తెలుసు. కానీ ఇప్పుడు అది అన్యాయం అని ఎలా తెలిసింది? యేసు వస్తే వస్తుంది పరివర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే అన్యాయంగా తీసుకున్నదంతా ఇచ్చేశాడు. ఊర్లో అందరికీ పంచిపెట్టేశాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసయ్య వెళ్ళిపోయాడు. ఇదే జక్కయ్య మళ్ళీ వీధిలోకి వచ్చాడు. ఒకప్పుడు ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని వెనకాల దాచేశారో, ఇప్పుడు అదే తల్లిదండ్రులు జక్కయ్య వస్తుంటే ఏమంటున్నారు తెలుసా? ఇదిగో జక్కయ్య మావయ్య వస్తున్నాడు, వందనాలు చెప్పు. ఎవడట? మావయ్య.
ఏ అరుగుల మీద కూర్చుంటే కడిగేసుకున్నారో ఇప్పుడు అరుగు మీద కూర్చుంటే ఆడవాళ్ళు అంటున్నారు తలుపులు తెరిచి, అన్నయ్య గారు మజ్జిగిచ్చుకుంటారా అయ్య బాబాయ్. ఏ సెంటర్కి వస్తే ఒరే పుట్టోడు వస్తున్నాడు 2 రోజులు పోదాం అన్నారో ఇప్పుడు ఆ కుర్రాళ్ళు అంటున్నారు, రే జక్కయ్య గారు వస్తున్నారు థమ్సప్ కొట్టరా. ఎక్కడదండి ఉన్నట్టుండి ఈ పరువు, ఎక్కడదండి ఉన్నట్టుండి ఈ గొప్పతనం? యేసుతోరా. నీ పరువు నిలబెట్టే దేవుడు నేను అతిశయ కారణంగా చేస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. బైబిల్లో కానీ ఉన్నాడు, ఆయన కుష్ఠోడు. ఆ రోజుల్లో కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైనా పట్టణంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలని నియమం ఉంది. రాకూడదండి. ఊరు బయట ఎక్కడో కింద ఉండాలి. ఊళ్ళో వాళ్ళు వాళ్ళ బంధువులు తీసుకెళ్ళి కొండ మించి ఆహారం వేస్తారు, అక్కడే తిని అక్కడే చచ్చిపోతారండి వాళ్ళు. అలాగే ఉండాలి, అది రూల్ బైబిల్లో ఉన్నట్టుగా. ఇప్పుడైతే అందరు కలుపుకుంటున్నాం. నేను అంటున్నాను ప్రియులారా, ఆ రోజుల్లో ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒక అతను పాక్కుంటూ పైకి వచ్చాడు. వచ్చి ఒకటే అనుకున్నాడు, నేను వెళ్తానా యేసు దగ్గరికి, బతికితే బతుకుతాను, చంపేస్తే చచ్చిపోతాను అనుకుని వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే ఆ యేసు దగ్గరికి వెళ్ళేసరికి యేసయ్య దూరంగా ఉన్నారు. విక్టరో పైకి రండి, పైకి రా, మాస్టర్ కదా రాజు టైలర్, అక్కడ నిలబడండి. ఆయనే యేసు అనుకోండి, నేనే కుష్ఠోడిని అనుకోండి. ఈ కుష్ఠోడు యేసు దగ్గరికి వచ్చి పైకి అంటున్నాడండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా. అందుకు యేసు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పలేదండి. ఏం జరిగిందో తెలుసా? యేసుని అడుగుతున్నాడు, కుష్ఠుడు పైకి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు, కానీ మనసులో అనుకుంటున్నాడు నన్ను ముట్టుకోవా. ఈ వ్యాధి వచ్చిన తర్వాత నన్ను ఎవరు ముట్టుకోవట్లేదు యేసయ్య. మా భార్యని అడిగాను, కొంచెం అన్నం పెట్టవే, ఈ చేతులతో తినలేకపోతున్నానే, వణుకొచ్చేస్తుంది, అన్నం నిలబట్టలేదే. ఒక్కసారి వచ్చి నా తల నిమిరి 2 ముద్దలు అన్నం పెట్టచ్చు కదా అంటే, నీకు అన్నం వండి పెట్టగలను కానీ అయ్యా అన్నం పెట్టలేను, ఎందుకంటే నువ్వు వాసన కొట్టేస్తున్నావు. కన్న పిల్లలు తొంగి చూసి వెళ్ళిపోతుంటారే, అలా చూసి వెళ్ళిపోతారేరా. ఈ గుండెల మీద వేసుకొని భుజాల మీద వేసుకు పెంచానురా, ఈ చేతులు పట్టుకొని నడిపించానురా. పిల్లలు అంటున్నారు, డాడీ యు ఆర్ గెట్టింగ్ స్మెల్, నువ్వు వాసన వచ్చేస్తున్నావు. మరి రసిగారిపోతుంది, పుండ్లు పడిపోయింది శరీరం, చేతులు వంకరలు పోయినాయి, పాదాలు పాడైపోయినాయి, శరీరంలో ఎక్కడ చూసినా గాయాలే, తుడిచేవాడు లేడు. అలాంటి దుర్భర స్థితిలో అతను ఉన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, అమ్మ ఎలాగుందా వాడికి, పర్లేదులే బాగుపడతాడులే అని ఏదో మామూలు మాటలు అంటున్నారు. ఒరే ఎక్కడికి వెళ్తున్నారా? సెంటర్కి వెళ్తున్నారా? ఒరే ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ ఇప్పించాను, టీ తాగాను రా, నన్ను తీసుకెళ్ళండి రా. ఒరే ఏమనుకోవద్దు, టీ కావాలంటే తెచ్చి పెడతాం కానీ నేను తీసుకెళ్ళలేము, ఎందుకంటే నువ్వు వాసన వస్తున్నావు. యేసు దగ్గరికి ఒకటే కోరికతో వచ్చాడండి, ఎవడు నన్ను ముట్టుకోవట్లేదు, నన్ను ముట్టుకోవా యేసయ్య. యేసు దగ్గరికి వచ్చి అతను అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అని పైకి అన్నాడు, కానీ మనస్సులో నన్ను ముట్టుకోవా. ఆ మనసులోదే చూస్తున్నాడు యేసయ్య. ఈరోజు ఇక్కడ కూర్చొని వింటున్న నీ మనస్సును చూస్తున్నాడు ఆయన, నీ రూపాన్నో నీ వేషాన్నో చూడట్లేదు. ఆ మనస్సు లోపల ఉన్న బాధను చూస్తున్నాడు, నీ కళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్లు చూస్తున్నాడు, నీ గుండెల్లో ఉన్నటువంటి వేదన చూస్తున్నాడు. అందుకు యేసు ఏం చేశాడో తెలుసా? బైబిల్లో ఉంది, అందుకు యేసు చెయ్యి చాపు. కుష్ఠోడు ఆనందం ఏంటో తెలుసా ప్రియులారా? వ్యాధి పోతున్నందుకు ఆనందం కాదండి. ఇంతవరకు అందరూ నన్ను చూసి చేతులు ముడుచుకున్నారే కానీ చేతులు చాచిన వాడు ఒకడున్నాడు నా కోసం. ఈ రాత్రి కుష్ఠోడి కొరకు చేతులు చాచిన అదే ప్రభు నీ కొరకు కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், கர்த்தாவை கைவிட மாட்டார். ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడువడు. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார். తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయన తండ్రి ఆయనే, பாராட்டுவான் உன்னை சீராட்டுவான், లాలించును
నిన్ను పాలించును ఎవరు నిన్ను రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్షణ సంతోషం మీకు ఇస్తాడే, రక్షణ సంతోషం మాకు ఇచ్చాడే. ఎవరు నిన్ను యారు ఉన్నై కైవిట్టాலும் కర్తావై కైవిడమాట. కుష్ఠోడు ఆనందం ఏంటంటే ఎదిలించవే ఆ చేతులు చాచిన యేసుని చూస్తున్నాడు. ఆనందం అంతా ఏంటో తెలుసా? కాసేపట్లో నా వ్యాధి పోతుందని కాదు, ఇంతవరకు నన్ను చూసి నా భార్య, నా బిడ్డలు, నా స్నేహితులు అనుకున్న వాళ్ళు, నా వాళ్ళందరూ ముక్కు మూసుకున్నారు, కానీ చేతులు చాచిన వాడు ఒకడున్నాడు. వెంటనే కుష్ఠులు మనకు మళ్ళీ పరుగులు తీయగలరా? కానీ 2 అంగుల్లో వెళ్ళిపోయి ఆ యేసు కౌగిల్లో పడిపోయాడు. చూసారా, ముట్టుకున్నాడు. అందుకు యేసు చెయ్యి చాపి వానిని ముట్టు. ఇప్పుడు యేసు పెదాలు కుష్ఠోడి చెవులకి దగ్గరగా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయి. ఆ రసిగారుతున్న చెవుల్లో, ఆ కంపు కొడుతున్న చెవుల్లో కౌగిలించుకొని చాలు ఇంక వదిలిపెట్టాను అన్నాడు నా యేసయ్య. ఏం చేశాడో తెలుసా? ఆ చెవిలో చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. చప్పట్లు కూడా స్తోత్రం చేయాలి. ఈ రాత్రి నిన్ను కౌగిలించుకొని తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, నన్ను అలాగే మార్చుకున్నాడు, నన్ను అలాగే తన కౌగిల్లోకి తీసుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తెలుగు భాష వచ్చిన రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నాను. నేను అంటున్నాను ప్రియులారా, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నీ చిన్న బ్రతుకు నేను చేతిలో పెడతావా? అందుకని అంటున్నాను, నీ చిన్న బ్రతుకును కూర్చోండియా. నీవెన్ని రోజులు ఇక్కడ ఉంటావో తెలియదు మిత్రమా. ఒక్కసారి ఆలోచించు మిత్రమా, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏంటి నువ్వు సాధించింది? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్లుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? ఒకసారి ఆలోచన చేయి మిత్రమా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసునే పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మా నాన్నగారు బ్రాహ్మలే, ఆయన గొప్ప గురుస్వామి. చచ్చిపోయినప్పుడు మొగతనానికి సూచనైన మొలతాడు తెంపేశారు, బ్రాహ్మణత్వానికి సూచనైన జన్యం తీసేశారు. దిగంబరిగా వచ్చి దిగంబరిగానే పోతాం మిత్రమా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమునందునా. ఆలోచించు మిత్రమా, ఏవి సాధించావో, ఏది పట్టుకెళ్ళావు. ఈ రాత్రి నువ్వు గొప్పవాడు అయి ఉండొచ్చు, ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, పెద్ద కులంలో ఉండొచ్చు, పెద్ద మతంలో ఉండొచ్చు. ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు.
దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమునందున. చిన్న ఆత్మ దేవుని యొద్దకు చేరు, ఇదంటూ ఏముందిలే. నీ ఆస్తి అంతస్తు, నీ కులం, నీ మతం, నీ వెంట రా వెన్నడు, నీ వెంట రా. చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకో. ఆలోచన చే మిత్రమా, ప్రభు నమ్ముకుంటే చంపేస్తారని భయమా? చంపేస్తే ఈ దేహాన్ని చంపగలరు కానీ నీ ఆత్మను ఎవడేం చేయలేదు. నీ ఆత్మను, నీ శరీరాన్ని కూడా నిత్య నరకానికి పంపించే ఆ దేవుడికి భయపడవా? ఆత్మను చంపక ఈ దేహాన్ని చంపే మనుషులకు భయపడకమ్మా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక ఈ దేహాన్ని చంపే మనుషులకు భయపడకమ్మా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీకంటూ మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసునే పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమునందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించే ఒకరోజు ఈ ఆత్మను తిరిగి దేవుని దగ్గరికి చేర్చాలి. ఈ ఆత్మకి పరితాపం కలిగిస్తున్నావు, ఆత్మకి నువ్వు మేలు చేసుకోలేకపోతున్నావు. ఇది మతాలు మారే ప్రక్రియ కాదు. ఎవరి మతాలు మార్చడం లేదు. నీ బ్రతుకును మార్చు. ఈ చిన్న బ్రతుకును ప్రభు చేతిలో పెట్టు. ఇంక ప్రభు చేతికి అప్పగించిన తర్వాత మిగిలిందంతా నీకు తృణప్రాయంగా కనిపిస్తుంది. మిగిలిందంతా నీకు తక్కువగానే ఉంటుంది మిత్రమా. నేను అందుకే అంటున్నాను, ఈరోజు ఆ ప్రభువుకి నీ భక్తిని అప్పగిస్తావా? రేపేమి సంభవించునో మీరు ఎరగరు గనక మీ జీవమే పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేయగా. ఇప్పుడైతే మీరు మీ డమ్మంలో అతిశయపడుతున్నారు. నాకెవడు చెప్పక్కర్లేదు అనుకుంటున్నావు. ఒకరోజు చచ్చిపోతావు. ఎక్కడికి వెళ్తావు? మన బ్రతుకెంతో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. భక్తుడైనటువంటి దావీదు
12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజు దేవుడి దగ్గర అడుగుతున్నాడు, యెహోవా నా బ్రతుకు దినములు ఎంత, నా బ్రతుకు పరిమాణం ఎంత, నేను ఎంతకాలం భూమి మీద జీవిస్తాను అని దేవుని దగ్గర అడిగాడు. అందుకు దేవుడు సమాధానం చెప్పాడు, నా బ్రతుకు దినములను నీవు బెత్తెడంతగా చేశావు. ఈరోజు మానవ బ్రతుకు బెత్తెడంత బ్రతుకు పిల్లారా. చేతులకు కొలతలు ఉంటాయి, అంగుళం, జాన, మోర, బార, రచి, ఇలాంటి కొలతలు ఉంటాయి. బెత్తెడు అంటే ఎంతో తెలుసా? ఇది బెత్తెడు. 4 వేళ్ల సముదాయం అండి చిన్న బతుకు. పుట్టినది మొదలుకొని 12 ఏళ్ళు వచ్చేంత వరకు బాల్యదశ అన్నారు. అమ్మ నాన్న చేయి పట్టుకెళ్తుంటాం. 13 దగ్గర నుంచి టీనేజర్స్ 13, 22 వరకు కౌమారం, పెళ్ళిళ్ళన్నీ ఇక్కడ జరుగుతాయి. 23 దగ్గర నుంచి 42 వరకు కూడా యవ్వనం, పెరిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఇల్లు కట్టడాలు, ఆస్తు సంపాదన, ఇదంతా అక్కడే. 42 దాటిన తర్వాత అంతా వార్ధక్యమే, వృద్ధాప్య. శాస్త్రం చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఆల్రెడీ 42 సంవత్సరాలు దాటేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అంటే 3 ఫింగర్లు పోయి సింగిల్ ఫింగర్ ఇట్టుకుని రెచ్చిపోతారు. నువ్వెంత, నీ బతుకెంత, అసలు నీ బతుకెంత, సింగిల్ ఫింగర్ ఈ రాత్రి. ఈ బతుకుని ప్రేమిస్తున్నాడంట ప్రభు.